అవును సిరమ్మ, జనమున్న కాడికి లీడర్లు పోతారా, లీడర్లు పోయినాక మంది జమైతారా? ధర్మ సందేహమే. చూడు బుజ్జమ్మ, లీడర్ ఓటర్ రిలేషన్షిప్ గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? వామ్మో, ఇప్పుడు డౌట్ అడిగి తప్పు చేసిన సావగొట్టేటట్టున్నది. ఆ కవి ఏమన్నాడో వార్తలు అయిపోయాక పోయేట్రిగ్గా చెప్తావు గాని ముందుగాల వార్త చెప్పు. పెద్ద పెద్ద విషయాలు తెలుసుకోవాలంటే పెద్ద బుర్రుండాలి. ఇక బుర్ర గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. బుర్ర లేని వాళ్ళతోటి నాకెందుకు గాని వార్తనట చూడుండ్రులా. ఇట్లా మంత్రి గారు అడ్డం ఎవడాళ్ళు పొన్నం ప్రభాకర్ అన్న లెక్కున్నాడు. మంత్రైనాక రికాం బాగానే దొరికిందిగా. ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధతోటి వాకింగ్ జాగింగ్ చేస్తున్నాడు. కానీ అభిమానులు ఏడ ఏనిచ్చేటట్టున్నారు, మొత్తం చుట్టుముగిర్రు కదా. ఇంతకు వచ్చింది వాకింగ్కేనా? అమ్మా, పేరు పేరు వలకరిస్తున్నాడంటే ప్రచారంలో భాగమే. మంత్రి గారిని చూసి వాకింగ్కి వచ్చిన వాళ్ళంతా ఊరుకొచ్చారు. షేకాయన్లు ఇచ్చి వాళ్ళను ఖుషి చేసిండు. ఆగో, వాలీబాల్ కూడా ఆడుతున్నాడు కదా. ఇక మంత్రి గారు వచ్చిండ్రని వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకుంటున్నారు. అగ్గో, మళ్ళా షటిల్ పట్టిండు. ఒకటే నాడు ఒలింపిక్స్ కు పోయే ప్లేయర్ లెక్క ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా. వామ్మో, ఇయాల్నే ఏడాదికి సరిపడా వ్యాయామం చేసేటట్టున్నాడు. చూస్తున్నారా అనుల్లా, ప్రచారాలు ఇట్లా కొత్త కొత్త పుంతలు దొక్కుతున్నాయి. తెల్ల బట్టలేసుకొని డప్పుల సప్పుడుతోటి ఎనక వేల మందితోటి రోడ్ల మీద తిరుక్కుంటా చేసే ప్రచారం చూసి చూసి బోరుగొట్టింది. జనాలు కూడా కొత్తదనం కోరుకుంటుర్రు. అందుకే ఊకే పాత పద్ధతుల ప్రచారాలు చేయకుండా ఇట్లా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. వాకింగ్ చేసుకుంటా, దోశలు పోసుకుంటా, ఛాయ్ చేసుకుంటా, పనితో పాటు ప్రచారం అన్నట్టు.